ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. ఋతు గ్రంథము 1:1 న్యాయాధిపతులు ఏలిన దినములలో యందు దేశములో కరువు కలగగా, భయంకరమైన కరువు వచ్చింది. అలా కరువు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఒక కుటుంబానికి తెలియలేదు. భీకరమైన పరిస్థితులు. కానీ దేవుణ్ణి అంటే లెక్క చేయలేని తనం, అమాయకతనమా, తెలివైన వాడా, అతి తెలివి తక్కువవాడా? యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునికి కాపురం ఉండెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయమే. ఆ 2 కుమారులు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము అనే ఎఫ్రాయిము అనే చెందినవారు. గోత్రానికి ఎఫ్రాయిము అనే గోత్రానికి చెందినవారు. బెత్లెహేములో కాపురం ఉండేవారు. మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో కరువు కలగగానే మోయాబు దేశానికి వచ్చేసారు. నయమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అసలు దేవుడంటే లెక్కలేని తనం. మీకు మత్తయి సువార్తలో 5 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకడు 1 తలాంతు ఇస్తే వాళ్ళు తలాంతుల ప్రకారంగా బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నారు. ఈ ఒక్కడు మరి తెలివైనోడో తెలివి తక్కువడో కోవకు చెందినోడో తెలియదు, రుమాల్లో కట్టిపెట్టి దాచిపెట్టాడు. కానీ యజమాని వచ్చి అడిగాడు. అలా అడిగినప్పుడు ఈ చెడ్డ దాసుడిని తీసుకెళ్ళి నరకంలో పాడేయండి, బగ మండి నరకంలో పాడేయండి. దేవుడు పరలోకంలో కదులుతున్నాడు, ఇక్కడ కదులుతున్నాడు, మన హృదయంలో నివాసిస్తున్నాడు. సిస్టమ్ మనకి తెలిసిపోతుంది, ఏ రోజుదే ఆ రోజు తెలిసిపోతుంది. కానీ కొన్ని హృదయాలు బండ మారిపోయి ఉంటాయండి. నేను సేవకి వెళ్ళినప్పుడు సాపేసి కూర్చోబెట్టారు. సాపేసి కూర్చోబెడితే ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. అలా వాక్యం చెప్పినప్పుడు ఆ అమ్మంట సంఘ పెద్దంట, చర్చిలోని ఆమె సంఘ పెద్ద. కానీ పాస్టర్ గారిని ఏమంటుందంటే, చూడండి తెల్లబట్టలు వేసుకురమ్మని 6 నెలలు అయింది చెప్పి నేను వేసుకెళ్ళలేదని నా భుజం మీద తీసుకెళ్ళి బయటకు కూర్చోబెట్టేశారంట. ఈ న్యాయం చెప్పండి అంటుంది. సరే అమ్మ సాక్ష్యం ఏటో అని అడిగితే, వాళ్ళ ఇంట్లో కొడుకు చనిపోయాడండి, కూతురుతో సమస్య, కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఒక సమస్య, భయంకరంగా ఉంది కుటుంబం. కూతురు ఇంటికి వచ్చేసింది, మొగుడు వదిలేసాడంట. ఒక్కొక్కరిది ఒక పరిస్థితి. అసలు బండతనం, హృదయం మెత్తంతనం లేదు. హృదయంలో ఒక మాధుర్యం, మధురత, దేవుణ్ణి ఆశ్రయిద్దామని లేదు. ఈ కుటుంబానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో దేవుని వదిలేసి. దేవుడంటే లెక్కలేదు, భయం లేదు, బ్రతికేస్తున్నారంతే. ఎన్ని రోజులు బ్రతికేమని కాదు, ఆ బతుకులో ఒక తీరు దిబ్బ లేకుండా బతికేస్తున్నారు. అది మంచితనం కాదండి. భయము, భక్తి, దేవుడంటే భక్తి శ్రద్ధలు, వాక్యం అంటే భక్తి శ్రద్ధలు ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతం మరణము,
మరణము నరకానికి తీసుకెళ్ళి బగ 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 మండే నరకంలో కాలిపోతుంటే మనకి ఎలా ఉంటుందో చూడండి. కానీ ఇక్కడ తెలిసిపోతుంది, వారం రోజుల్లో 10 రోజుల్లో నీకు వాతావరణం తెలిసిపోతుంది. దేవుడి సమాధానం ఉందా లేదా, ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకి ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషము మనకు తెలిసిపోతుంది. కానీ ఎలా ఉన్నారో మరి చూడండి. ఆ కుటుంబం వారి కుమారులు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునేది. అసలు ఎలాగ చేసుకున్నారండి? అబ్రహాం కొడుకు ఇస్సాకుని వెళ్ళి ఎలియాజారు వెళ్ళి ఒంట్ల మీద వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆత్మీయత, మంచితనం అనేది ఉంటే ప్రేమ, సంతోషము, సమాధానము ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మోయాబు స్త్రీలు పెళ్లి చేసుకున్న తప్పు అంటలేదు, అన్యులను చేసుకున్నారు, ఓకే. దేవుడు అంటే భయం ఉందా? భక్తి లేదు, ఏమీ లేదు, మొండిగా జీవిస్తున్నారండి. ధనము సమస్త మూలమునకు కీడు. లోతు కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళిపోయాడు. చూడండి, ఒక దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు. 10 సంవత్సరాలు మహలోను కిలియోను ఇద్దరూ చనిపోయారు. 10 సంవత్సరాలు వాళ్ళ తర్వాత కొడుకులు కూడా చనిపోయారు. కోడను తీసుకుని ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని మోయాబు దేశంలో విన్నదంట. యెరూషలేములో మంచి బతుకుతున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు ప్రార్థన వింటున్నాడు అని చెప్పుకుంటే ఈవిడ ఎందంట. ఈవిడికి భక్తి లేదు, దేవుడు అంటే శ్రద్ధ లేదు, వాక్యం అంటే అవగాహన లేదు, దేవుడు అద్భుతం చేస్తాడని ఆశ లేదు. అలాంటిదప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు, చాలా బాగున్నారు అని విన్నదంట. ఇవాళ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఎంతమంది అండి వారి జీవితాలు. ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, సేను ఉందా, పొలం ఉందా, ఈ లోకానికి భూ సంబంధమైన ఏ ఆలోచన, ఆత్మీయంగా ఉన్నామా, ఆత్మీయ స్థితిలో బలపడ్డామా, ఆత్మీయంగా వాక్యం చేస్తున్నామా అని లేదు. అప్పుడు మోయాబు దేశంలో మోయాబు దేశంలో విడిచి వెళ్ళుటకై ఆమె కోడన్రులను ప్రయాణమైరి. వాళ్ళ కోడలు కూడా ప్రయాణమవుతున్నారు. ఎక్కడికి? యెరూషలేంకి వెళ్ళి బతుకుతాం అని బయలుదేరారు. యూదా దేశమునకు ప్రయాణమై పోవలనని మార్గమును వెళ్ళుచుండగా మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళండి, యెహోవా మీకు దయ చూపును. ఏంటండి ఇది? ఒక తల్లిగా ఆశీర్వాదంగా అండగా నిలబడాలి, కానీ పాపం వాళ్ళని మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. అసలు నయోమికి బుర్రకాయ పని చేయట్లేదు, ఇంకా దేవుణ్ణి వెతుకుతుండలేదు. అక్కడ ఏదో ఆశీర్వాదం కనపడుతుందంట, బాగున్నారంట, నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి. అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. చూడండి, ఆత్మీయ విలువలు లేకపోతే ఈ శరీరము ఏ పరిస్థితిలో ఉంటుందంటే అదే నిరీక్షణతో చూడమంటున్నాడు. నేను భూమి మీద అగ్నేసి వచ్చి తిని అది మండాలని కోరుచున్నాను. నిర్గమకాండం 12 అధ్యాయం 22 వచనంలో
ఇస్సోపు కంచు తీసుకుని పళ్ళెము నన్న రక్తము దాని మీద ద్వారబంధకం మీద పైకం మీద రాశాను. రాయండి, మరణదూత మిమ్మల్ని విడిచిపోతాడు. రక్తము పస్కా గొర్రెపిల్ల, మందలో గొర్రెపిల్ల తీసుకుని బలి చేయించి ఆ యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజలకి రాస్తే మరణదూత బయటికి వెళ్ళిపోయిందంట. దేవుడి దగ్గరికి ఆశ్రయిస్తే కదా, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఈవిడ ఏది వింటలేదు అసలు. మరణదూత విడిచిపోతాడు. యేసుక్రీస్తు చెప్పారు కదండి మనకి, నేను భూమి మీద అగ్నివేశ వచ్చి తినది మండాలని కోరుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కొన్ని శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే మనం దేవుడు మాట వింటలేదని ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడా, ఎలిమెలికు నయమి తండ్రి, ఈ యొక్క ఆత్మీయ స్థితి బాగలేదయ్యా తండ్రి. వారి పిల్లల్ని చంపుకున్నారు, వాళ్ళు చనిపోయారు. నాయనా, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. అహంకారుల నుంచి దీనుల కృప అనుగ్రహించేదేవా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇలా ఉండకుండా మెత్తన హృదయంతో నిన్ను ఆశ్రయించి నీతో ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.